కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రియుడి ఇంటికొచ్చి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నాగోల్లో జరిగింది. వారిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకే ఆమెది సూసైడేనా లేక మర్డరా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు పోలీసులు. ఆమెకు 35, అతనికి 24. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్నవారి పేర్లు బాణోత్ అనిల్ నాయక్, స్వరూప. అవివాహితుడైన బాణోత్ అనిల్ నాగోల్లోని అందుల కాలనీలో ఉంటున్నాడు. అయితే స్వరూప స్వస్థలం మహబూబాబాద్ జిల్లా రెడ్యాల. అక్కడే ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లైంది. 3 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే పెళ్లైనప్పటికీ అనిల్తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ క్రమంలో కొడుకు అనారోగ్యం పేరుతో హైదరాబాద్ ఆసుపత్రిలో చూపిస్తానని ఇంట్లో చెప్పి వచ్చింది. నేరుగా సెప్టెంబర్ 20న హైదరాబాద్లోని ప్రియుడు అనిల్ ఇంటికొచ్చిన ప్రియురాలు స్వరూప అక్కడే మకాం వేసింది. వారిద్దరూ కలిసే ఉన్నారు. కానీ ఈ విషయాన్ని అనిల్ ఎవరికీ చెప్పలేదు. మరుసటి రోజు ఉదయం కూరగాయలు కొనేందుకు అనిల్ బయటకు వెళ్లాడు. ఆ టైంలో ఇంట్లోనే స్వరూప బాత్రూంలోకి వెళ్లి సూసైడ్ చేసుకుంది. కూరగాయలకు వెళ్లి తిరిగి వచ్చిన అనిల్ స్వరూప ఎక్కడికో వెళ్ళిందని కంగారు పడ్డాడు. మరోవైపు 3 ఏళ్ల పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. చివరిగా బాత్రూమ్ తలుపు లోపల నుంచి వేసి ఉండడంతో అక్కడే ఉందని భావించాడు. కానీ ఎంతసేపటికి ఆమె బయటకు రాలేదు. బాత్రూమ్ తలుపు కొట్టాడు. కానీ రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టాడు. లోపల చూడగా ఆమె హ్యాంగర్కి ఉరేసుకుని చనిపోయింది. ఒక్కసారిగా హతాశుడైన అనిల్ ఏం చేయాలో అర్థం కాక కూరగాయలు కోసే కత్తితో సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ స్వరూప కొడుకు ఏడుస్తూ ఉండడంతో రక్తం కారుతున్న చేతికి కర్చీఫ్ కట్టుకుని పిల్లాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. ఇంట్లో జరిగిన విషయం చెప్పాడు. మరోవైపు పోలీసులు బాణోత్ అనిల్ని అదుపులోకి తీసుకున్నారు. పిల్లాన్ని చైల్డ్ కేర్ సెంటర్కి తరలించారు. అయితే అనిల్ నాయక్తో ఆ మహిళకు ఎటువంటి సంబంధం ఉంది? ఆసుపత్రికి వెళ్తానని చెప్పి నేరుగా ఇతడింటికి రావడం ఏంటి? భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా కుమారుడితో ఒక్కరితే రావడం వెనుక ఏం జరుగుంటుంది అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడి దగ్గరకు వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.